నాటకాల్లో స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలా? ఆర్టికల్. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఏర్పడినప్పుడు తొలి రోజుల్లో నాటక పోటీలు నిర్వహించినప్పుడు పెట్టిన స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి అన్న నిబంధన తర్వాత అన్ని పోటీ నాటక సంస్థలకు శిరోధార్యమైంది. మహానటులు బళ్ళారి రాఘవ, గరికిపాటి రాజారావు వంటి ఎందరో మహనీయులు ఎలుగెత్తి చాటారు. ఉద్దేశాలు, ఆశయాలు మంచివే, కానీ అందుకు తగినట్లుగా నాటకరంగం పరిస్థితులు ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్న. ఈ రూలు పెట్టి అర్ధశతాబ్ది దాటింది. అప్పటికన్నా పరిస్థితులు ఇప్పుడు ఇంకా క్షీణించిపోయాయి. అయినా ఈ నిబంధన నెత్తిన ఎత్తుకున్నారు. ఔత్సాహికులకు మోయటం తప్పడం లేదు. పద్యనాటక రంగం దేదీప్యమానంగా వెలుగెందుతున్న రోజుల్లో పౌరాణిక, చారిత్రక, జానపద కథా వస్తువులతో రంగస్థలాన్ని రాజ్యమేలాయి. వృత్తి నాటక రంగంగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. స్త్రీ పాత్రలు స్త్రీలు ధరించేవారు, మగ పాత్రలను కూడా స్త్రీలు ధరించేవారు. పురుషులు స్త్రీ పాత్రలను ధరించేవారు. ప్రేక్షకులు టిక్కెట్లు కొని మరీ నాటకాలు చూసేవారు. ఎవరు ఏ పాత్ర వేస్తేనే బాగా నటించటం కదా ప్రేక్షకులకు కావలసింది. ఆంధ్ర నాటక కళా పరిషత్ సాంఘిక నాటకాలనే పోటీలు బరిలోకి దింపింది. ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క ఏటా పోటీలు నిర్వహించింది. ఇంకా అనేక సంస్థలు ఊరు వాడ నాటక పోటీలు నిర్వహించాయి. సాంఘిక నాటకానికి మంచి ప్రోత్సాహం లభించింది. ఔత్సాహికులకు అవకాశాలు దొరికాయి. బహుమతులు అందడంతో మురిసిపోయారు. కానీ పౌరాణిక నాటకాలకు పరోక్షంగా దెబ్బ తగిలింది. ప్రోత్సాహం కరువైంది. ఆదరించే నాదుడు లేకుండా పోయాడు. వృత్తి నాటక రంగం కూడా కనుమరుగైపోయింది. ఆనాడే సాంఘిక నాటకాలని పోటీ నాటక రంగం వైపు కాకుండా వృత్తి నాటక రంగంగా కృషి చేసి ఉండవలసింది. అప్పుడు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాకపోయేది. బహుమతుల వేటలో నటులు పడిపోయారు. వాటితోనే మురిసిపోతున్నారు. కానీ నాటక రంగం ఆరోగ్యంగా లేదని గ్రహించటం లేదు. వృత్తి నాటక రంగం నటీనటులకు ఉపాధి కల్పిస్తుంది, జీవనోపాధి అవుతుంది. ఆ దశలో నటీనటులు, దర్శకులు, నాటకకర్తలు, కార్యకర్తలు, స్వచ్ఛంద నాటక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పనిచేయకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా తెలుగు నాటక రంగం నటీమణులకు ఉపాధి కల్పించలేకపోతోంది. పోటీ నాటక రంగం వల్ల నాటక ప్రదర్శనలకు లభించే పారితోషికాలు చాలడం లేదు. నిరంతరం ఏడాది పొడవునా నాటక ప్రదర్శనలకు అవకాశం దొరకడం లేదు. ఈ రంగంలో ప్రవేశించే వృత్తి కళాకారులకు తగినంత పారితోషికం లభించనందున ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసి వస్తోంది. ఔత్సాహిక కళాకారులకు కడుపు నింపుకోవటానికి వీలు కాని నాటక రంగం కన్నా టీవీ, సినిమా వంటి గ్లామర్ అధికంగా ఉన్న రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా నాటకాలలో వేసే స్త్రీలకు అంతగా పేరు ప్రఖ్యాతులు కలగటం పోవటం కూడా కారణం అవుతోంది, అవరోధం అవుతోంది. ఈ పరిణామాల వల్ల నాటక రంగంలో కొంత ఏర్పడుతోంది. నాటక రంగానికి
కొరత రోజు రోజుకు అధిక అధికమవుతోంది. ఔత్సాహిక నటీమణులు నాటక రంగం వదిలి కుటుంబ పోషణార్థం ఇతర రంగాలకు వెళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో ఆడవారు సంగీత నృత్యాలకు ఇచ్చిన ప్రాధాన్యం నాటకానికి ఇవ్వనందున నటీనటుల కొరతతో నాటకరంగం ఇబ్బందులకు గురి అవుతోంది. నాటకరంగంలో నటీమణులు కొరత వల్ల సమస్యగా తయారైంది. తరుణులు లేక తెలుగు నాటక రంగం తల్లడిల్లుతోంది. తెర ముందుకు స్త్రీలు రంగం మీదకు రావాలంటే వృత్తి నాటక రంగం రావాలి. ఆడది యవనిక గీత దాటి ఆడటానికి రావాలంటే వృత్తి నాటక రంగం రావాలి. స్త్రీలు కూడా మొహాలకి రంగు కొనుక్కోవాలంటే వృత్తి నాటక రంగం రావాలి. స్త్రీలు కూడా మొహాలకి రంగు మూసుకుని రావాలంటే వృత్తి నాటక రంగం రావాలి. నాటకాల్లో స్త్రీలు వేషాలు వేయాలంటే వృత్తి నాటక రంగం రావాలి. నాటకాల్లో స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలంటే ఎలా? ఉపాధి కల్పించని ఈ రంగంలోకి ఎందుకు వస్తారు? స్త్రీలను బలాత్కారంగా రంగస్థలం మీదకు లాక్కొని రావాలా? స్త్రీలు స్త్రీ పాత్రలు ధరించి, పురుషుల పాత్రలు ధరించి, బాలల పాత్రలు నటించి, యువకులు యువ పాత్రలు, వృద్ధ పాత్రలు నటించినట్లయితే ఇంకా నటించటం తేలికే అవుతుంది. నటనకు అర్థం ఏమిటి? ఎవరైనా ఏ పాత్ర అయినా నటించాలి కదా. ఇక ఆహార్యం దేనికి? పొగ తాగిన వాడైనా పొగ తాగే పాత్ర, మందు తాగని వాడైనా మందు తాగే పాత్ర, పేదవాడు ధనికుని పాత్ర, పరమలోభి దానకర్ణుడి పాత్ర, కరుణామయుడైన నటుడు కసాయివాణి పాత్ర మొదలగు ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చును. ప్రతికూల పాత్రలు ధరించవచ్చును, మెప్పించవచ్చును. అదే నటన. ఆహార్యం అందుకు దోహదం పడుతుంది. ఆహార్యం ఉన్నది అందుకే కదా మేకప్, దుస్తులు ఉన్నాయి కాబట్టి నటుడు పరకాయ ప్రవేశం చేసినట్టు ఏ పాత్రనైనా ధరించవచ్చును. తాటకి లాంటి రాక్షసి పాత్రలు, మహాకాయం గల నటీమణులు దొరకకపోతే నటుడు వేయవలసి వస్తోంది. ఔత్సాహిక నాటక సమాజాల్లో ఆర్థిక పరిస్థితుల స్త్రీ పాత్రలు పురుషులు ధరించి చాలా ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత పరిషత్తుల్లోకి ప్రవేశం లేకపోతే ఎలా? స్త్రీలు స్త్రీ పాత్రలు వేయాలంటే ఎలా? పరిషత్తులకు మాత్రం అప్పటి వరకు వేసిన నటుణ్ణి తీసివేసి నటిని పెట్టాలా? శ్రీ నూకల నారాయణరావు రచించిన పరీక్ష నాటికలో సుందరమ్మ వెధవ స్త్రీ పాత్ర ఎందరో నటులే నటించి మెప్పించారు, మంచి నటన ప్రదర్శించారు. దాన్ని ఎవరూ కాదండి. ఈ పరీక్ష నాటికను మేము BHPలో ప్రదర్శించాం. ఈ ఒక్కొక్కసారి మగ పాత్రలు నటులే సరిగా నటించడం లేదు. స్త్రీలు స్త్రీ పాత్రలు బాగా నటించలేకపోతున్నారు. ఉత్తమ నటుడు బహుమతులు ఒక్కొక్కరికే కదా వచ్చేది. అంటే దక్కిన అన్ని ఆడ మగ పాత్రలకు నటీనటులు ఉత్తమ నటన అందివ్వలేదనే కదా దాని అర్థం. పురుషుడుగా పాత్ర నటించడమే కష్టమైనప్పుడు పురుషుడు స్త్రీ పాత్ర నటించడం ఇంకా కష్టం. అయినా ఎందరో నటులు, స్థానం నరసింహరావు మొదలగు వారు నటించి మెప్పించి ప్రేక్షక హృదయాల్లో పదిలంగా చోటు చేసుకున్నారు. స్త్రీలు స్త్రీ పాత్రలే ధరించాలంటే
ఒక స్థానం, ఒక సంజీవరావు రంగస్థలంపై పుట్టి ఉండేవారు కాదు. స్థానం పద్మశ్రీ పొందేవారే కాదు, ఆయనే పద్మశ్రీ వరించిన మొట్టమొదటి నటుడు అయ్యాడు. కేవలం నటించడమే కాదా, నటీనటులు ఏ పాత్రలు ధరిస్తే ఏం, భూతంగానో దెయ్యంగానో దేవతలుగానో నటిస్తున్నారు కదా. అయితే కొజ్జా పాత్రని నటి వేయాలా, నటుడు వేయాలా? మరి రోబోట్ పాత్ర ఏ లింగంలోకి వస్తుంది, ఎవరు ధరించాలి? యథార్థవాదులు నాటకాల్లో సహజత్వం కోసం పాత్రకు తగిన ఆహార్యం, ప్రదేశానికి చెందినట్లు రంగాలంకరణ మొదలగు అనుసరిస్తూ ఉంటారు. ప్రయోగాత్మక నాటకాల్లో మేకప్ కానీ సెట్స్ కానీ సహజంగా ఉండవు. సహజత్వం లేని చోట స్త్రీలు స్త్రీ పాత్రలే పోషించవలసిన రూల్ ఏమిటి? మేకప్, సెట్స్, లైటింగ్లలో ప్రయోగాలను అనుమతిస్తున్నప్పుడు పాత్రల విషయంలో నిబంధన దేనికి? యథార్థవాదుల నాటకాల్లో అంతా సహజంగా చూపిస్తూనే వీలు కాని చేట మైమ్, ఫ్రీజ్ మొదలగు వాడుతున్నప్పుడు, పరిషత్ వాళ్ళు నోరు మూసుకున్నప్పుడు స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలనే వాగుడెందుకు? పరిషత్తు వాళ్ళు యథార్థవాదులు కారే. పరిషత్తులో మేకప్ ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు, టైం లేదు. సెట్కి వేయటానికి తీయటానికి టైం ఉంది అంటే సెట్ వేయాలని పరోక్షంగా అంగీకరించినట్టే కదా. మరి కొన్ని నాటకాల్లో సెట్స్ లేకుండా ప్రయోగం చేయడాన్ని అంగీకరిస్తున్నారు. స్త్రీ పాత్రని ఎందుకు పట్టించుకోవాలి? మహిళా మండలిలో స్త్రీలు నాటకాలు వేస్తుంటారు. స్త్రీలు స్త్రీ పాత్రలే కాకుండా పురుష పాత్రలు కూడా ధరిస్తుంటారు. వారు అందరూ కుటుంబ స్త్రీలు. వాళ్ళు వాళ్ళ అవసరాలకు నటీనటులయ్యారు. స్త్రీలు సమాజం అది. మగ సమాజంలోకి రారు. ఎందుచేత? మహిళా కళాశాలలో కూడా అంతే కదా. నృత్య నాటకాల్లో నర్తకీమణులు కృష్ణుడు మొదలగు పాత్రలు ధరిస్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు. అలాగే నాటక రంగంలో ఎందరో నర్తకులు పాల్గొంటారు. వాళ్ళు నటీమణులైనంత మాత్రాన నాటక రంగంలోకి రావటం లేదు. ఎందుచేత? స్త్రీలు నాటక రంగంలోకి రాకపోవటానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఒకటి, అది వృత్తి నాటక రంగం కాకపోవటం. అదే టీవీ, సినిమా రంగాలైతే డబ్బుతో పాటు పేరు కూడా సంపాదించవచ్చును. అందుకే స్త్రీలు అటు ఆకర్షితులవుతున్నారు. రెండవ కారణం, నాటక రంగంలో స్త్రీ పాత్రలు స్థితిగతులు బాగా లేకపోవటమే. నాటక రంగం మీద స్థితిలో ఉంది, అది భేద స్థితిలో ఉంది. వెనుకబడిన రంగం. నాటకాల్లో అందరూ మగవారు కావటం, వాళ్ళు సరైన రిహార్సల్స్ రూమ్లు లేకపోయినా
ఏ వరండాల్లోనూ, డాబా టెర్రస్సుల్లోనూ, చివరికి ఏ చెట్టు నీడనో సాధన చేస్తుంటారు. చాలామంది నటులు ఉద్యోగస్తులు కావటం వల్ల వాళ్ళు విధులు అయిన తర్వాత ఏ రాత్రుల్లోనూ చివరికి అర్ధరాత్రిని అపరాత్రిని చూడకుండా సాధన చేస్తుంటారు. స్త్రీలు ఈ పరిస్థితుల్లోకి రాలేకపోతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పురుషులు ఉద్యోగాలు, కార్మికులు, వ్యాపారస్తులు అయి డబ్బులు గడిస్తూ వృత్తిగా కాలక్షేపానికే చేసేవాళ్లే అత్యధికంగా ఉంటారు. స్త్రీలు ఉద్యోగాలు లేని వాళ్ళు నాటక రంగంలోకి వస్తే అది ఉపాధిగా కోసమే అయి ఉండాలి. తర్వాత అంశం క్రమశిక్షణ రాహిత్యం. నృత్య రంగంలో ఒక గురువు, ఒక నాటక శిక్షణాలయం, నట శిక్షణాలయం నిర్ణీత కాలంలో శిక్షణా తరగతులు, నిరంతర కృషితో పాటు బాధ్యతాయుతంగాను క్రమశిక్షణతోనూ నృత్య కళ నేర్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నాటక రంగంలో శూన్యం. నాటక రంగంలో కూడా అటువంటి మేలైన పరిస్థితులు కల్పించటం కోసం అందరూ కృషి చేయాలి. ఒక పరిషత్ నాటకాలే ప్రధానం కాబట్టి ఊళ్ళన్నీ తిరగాలి. అధిక సంఖ్యలో ఉన్న మగవాళ్లతో ఒకరిద్దరు స్త్రీలు కలిసి టూర్ చేయటం మళ్ళీ సమస్యే. పరిషత్ ప్రదేశాలలో కూడా పరిషత్ అంతంత మాత్రం కదా. ఉదయం కాలక్షేపాలకు చెంబట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితుల్లో కొన్ని పరిషత్తులు ఉన్నాయి. నేను అమెరికా పర్యటనలో ఎత్తోనా క్రిస్మస్ నాటకం చూశాను. అందులో ఇద్దరే నటులు, 22 పాత్రలు వాళ్ళు ధరించారు. అవన్నీ మగ పాత్రలు మాత్రమే కావు, చాలా స్త్రీ పాత్రలు ఉన్నాయి. జనరంగంగా పోషించారు. అది టికెట్ షో. అనేక ప్రదర్శనలు అదే థియేటర్లో ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆ నాటకాన్ని దర్శకత్వం చేసిన వాళ్ళు వికీ గూర్లిక్ అండ్ డిఎల్ గిల్కిస్, ఇద్దరు మహిళలు. అది మహిళా అది అమెరికా నాటక రంగం కాబట్టి. ప్రయోగాలు చేసే నాటకకర్తలకి నిబంధనలు విధిస్తే ఎలా చెప్పండి? స్త్రీలు స్త్రీ పాత్రలు ధరించాలి అని గుడ్డిగా ఆ రూలు విధించే ముందు అందుకు తగిన వసతులు, పరిస్థితులు కల్పించడం కోసం పరిషత్ పోటీ నాటకకర్తలు అందరూ కృషి చేయాలి. అప్పటి వరకు ఈ రూలుపై కన్నెత్తి చూడకపోవటం మంచిది. ఔత్సాహిక నాటక రంగానికి మేలు చేసిన వారు అవుతారు. ఏది ఏమైనా వృత్తి నాటక రంగం వస్తేనే నాటరంగం బాగుపడుతుంది. నటీనటులకు జీవనోపాధి కలుగుతుంది. స్వయం ప్రతిపత్తితో తెలుగు నాటక రంగం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా మనుగడ సాగించగలుగుతుంది. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.